పాలిటెక్నిక్లను ప్రైవేటీకరించాం 600 కోట్లతో కాలేజు అప్గ్రేడ్ చేస్తాను. ఏడున్నాయి పైసలు? మాసఫ్ ట్యాంక్ వేయండి పాలిటెక్నిక్ కాలేజ్ కాడికి. ఇక ఆయన పేపరు ఆయన కథ ఇంకా ఆయన ఇష్టం వచ్చి రాసుకుంటారు. ఇప్పుడు పాలిటెక్నిక్ సమాజం పెద్ద ఎత్తున నడుస్తుంది. శక్తి శక్తి అలా శక్తిని ఇస్తారు. ఇప్పుడు ఎప్పటిలాగే బీటెక్లో లాటరల్ ఎంట్రీ ఫీజులు పెంచడం, రియంబర్స్మెంట్ ఇస్తాం, రియంబర్స్మెంట్ ఇస్తాం. 2000 చొప్పున స్టైఫండ్ కూడా ఉంటుంది. మాసబ్ ట్యాంకులో విద్యార్థులతో కార్మిక శాఖ మంత్రి వివేక్ ముఖాముఖి. విద్యార్థుల డౌట్లను క్లియర్ చేసిన మంత్రి ఫ్యాకల్టీ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సారట సమాధానం ఓపికగా చెప్పినట. ఐన్స్టీన్ బ్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు వివేక్ వెంకట ఐన్స్టీన్ బ్రెయిన్ అయిపోయి ఆయన సమాధానం చెప్పినట. మీరు నమ్మురు ఇది. ఇక విద్యార్థుల ప్రశ్నట, పాలిటెక్నిక్లను శక్తి శాఖలోకి మార్చడం వల్ల మా చదువులు, సర్టిఫికెట్లు, ఫీజులు, పరీక్షలు ఏమైనా మార్పులు వస్తాయా అంటే మా మంత్రి గారు ఏమంటే ఎలాంటి మార్పులు ఉండవమ్మా, జస్ట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలు తిరుగుతాయమ్మా. మీరు ప్రస్తుతం ఏ విధంగా చదువుతున్నారో అదే విధంగా కొనసాగుతుంది. ఏఐసిటిఈ గుర్తింపు పరీక్షలు, డిప్లొమా సర్టిఫికెట్ అన్నీ కొనసాగుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫీజు విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ప్రస్తుతం ఉన్న ఫీజు నిర్మాణం కొనసాగుతుంది. అంతేకాదు విద్యార్థులకు స్టైఫండ్ అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూస్తాము. ప్రస్తుతం మీకు విన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానం కొనసాగుతుంది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ పైసా మాత్రం ఇయ్యము. అది కూడా చెప్పాలి. పాలిటెక్నిక్లను ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖ పరిధిలోకి వెళ్ళడం వల్ల విద్యార్థులకు ఉన్న ప్రయోజనాలు తొలగిపోవు. ఇప్పటికే అడ్మిట్ అయిన విద్యార్థుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. మీరు ఏ కోర్సులో చేరారో అదే కోర్సును పూర్తి చేస్తారు. మీ పరీక్షలు, సిలబస్, సర్టిఫికెట్లు, ఫీజులు అన్నీ కొనసాగుతాయి. మంత్రి గారు అబ్బో ఐన్స్టీన్ మంత్రిన. ఇప్పుడు ఐన్స్టీన్ మంత్రి గారు ఇక సమాధానం ఇస్తాను. ఈయన ఏమంటారు తెలుసా? ఇదే మీటింగ్లో చెప్పిండు ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి. ఇగో మా ప్రభుత్వం పోతుంది, రేపు నేను కూడా ఓడిపోతా, ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకు ఏం ఫాయిదా ఉంటుందని విద్యార్థులతో మంత్రి వివేక్ వ్యాఖ్యలు చేశారు. ఇదే ఫోటో, సేమ్ ఫోటో ఇక్కడ కూడా ఉన్నది. ఇవ్వండి డప్పు ఆగుడు. ఇదే మీటింగ్లా ఇదే పిల్లలతో మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం పోతుంది, నేను పోతా, ఇక నేనేమి తేవుపోయామన్నాడు. ఈయన ఇప్పుడు కాకమ్మ కథలు రాసుకుని పేపర్లు, ఆయన పేపర్ కదా. సగం నిజం అన్నమాట. ఎంత సగం నిజం బ్యాచ్.